హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, మనకు పొలాలు ఉంటాయి. అందరికన్నా పొలాలు ఉంటాయి. పొలాలు ఉన్న వాళ్ళందరూ ఈ వీడియో చూడండి. మీ ఆధార్కి అంటే మీ పాస్బుక్ పొలంకి మీ ఆధార్ లింక్ ఉందో లేదో చూసుకోండి. ఈజీగా ఎలా చూసుకోవాలి ఇప్పుడు మీకు వీడియోలో చెప్తాను టాపిక్. ముందుగా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ భూమి సైట్ ఎలా ఓపెన్ చేయాలి, ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ ఆధార్ లింక్ స్టేటస్ అనేది ఉంటుంది. ఇట్లా మనం జూమ్ చేస్తే ఇటు పక్కన 3 ఉంటాయి. ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకం ఒకటి డౌన్లోడ్ చేసుకోండి, లేదా మన విలేజ్ మొత్తం ఉంటుంది. మన ఊరు ఏది ఉందో ఆ ఊరు మొత్తం గురించి ఉంటుంది. లేదు ఆధార్ లింక్ స్టేటస్ కాబట్టి మనకు కావాల్సింది ఆధార్ లింక్ స్టేటస్ని క్లిక్ చేయండి. అంటే ఈ ఆధార్ లింక్ ఉంటేనే మన పొలంకి పాస్బుక్కి మనకు డబ్బులు అనేది వస్తాయి. అంటే ఇప్పుడు అన్నదాత సుఖీభావ కానీ, ఇప్పుడు ముందు రైతు భరోసాలు కానీ, లేదంటే ఇంకేమన్నా మనకు పైనుంచి స్కీమ్స్ ఏమన్నా ఉన్నాయి మనకు పాస్బుక్లు ఉన్న వాళ్ళకి అని చెప్తే కానీ పాస్బుక్లకు ఆధార్ లింక్ ఉంటేనే వస్తుంది అనమాట, లేదంటే రాదు. ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఉంది కదా, అది ఆఫ్ చేసుకోండి. లేదంటే అది జూమ్ ఉంటుంది కాబట్టి గ్రామం అన్నీ సెలెక్ట్ కావవు. కాబట్టి డెస్క్టాప్ సైట్ ఉంటుంది కదా, అది ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేస్తే ఆటోమేటిక్గా దాన్ని ఆఫ్ చేయడం అంటే దాన్ని క్లిక్ చేయండి, అంటే ఒక బాక్స్ ఆఫ్ అయిపోతుంది. ఇది చూడండి, బాక్స్ అనేది ఆన్ పెడితే ఇట్లా పెద్దగా వస్తుంది, మనం ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇట్లా వచ్చేస్తుంది అనేది. మీ భూమి అని ఉందా ఇక్కడ అనుకుని మనము జిల్లా ఎంచుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మీ ఖాతా నంబర్తో మీ ఆధార్ నంబర్ జతపరచబడినదో లేదో తెలుసుకోండి. ఉందా? ఓకేనా? ఇప్పుడు దీనిలో జిల్లా ఎంచుకోండి ఫస్ట్, మన జిల్లా. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ హోమ్ పేజ్ ఉంది కదా, పక్కన ఇంటిలాగా ఉంది కదా, ఇక్కడ మనకు 1B కానీ ఏమైనా తీసుకోవాలంటే అందులో ఉంటుంది. 1B అవన్నీ తీయాలి, ఎలా తీయాలనేది మీరు అడిగితే కానీ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. 1B ఎలా తీసుకోవాలి, మనంతకు మనం తీసుకొని జిరాక్స్ తీసుకోవచ్చు, అదైతే నేను తర్వాత చెప్తాను. ఈ వీడియోలో వచ్చేస్తే మీ ఖాతా నంబర్తో మీ ఆధార్ నంబర్ జతపడిచినది లేదో తెలుసుకోండి. ఓకే, జిల్లా ఎంచుకోండి. మీరు ఏ జిల్లా అనుకుంటారో, అంటే మీది ఏ జిల్లా, మీరుండే జిల్లా ఏది ఉందో ఎంచుకోండి. నేను ఇక్కడ ఒక జిల్లా అనేది నేను కూడా ఎంచుకుంటున్నాను. ఇక్కడ పల్నాడు అనుకోండి, పల్నాడు ఎంచుకున్నాను. మండలం, పల్నాడులో అన్ని మండలాలు ఓపెన్ అవుతాయి. ఇక్కడ మండలం ఎంచుకోండి అని ఉందా. మండలం మనకి ఏ మండలమో అదే మండలం ఎంచుకోవాలి. మీది ఏ మండలం ఉందో అదే. ఇప్పుడు మాచర్ల ఉంది, మాచర్ల అని నేను ఎంచుకున్నా. మండలం అయితే గ్రామం పేరు అంటే ఇంకా మీ గ్రామం ఏదో మీరు ఎంచుకోవాలి. దీంట్లోనే మీ గ్రామం ఏదంటే ఇప్పుడు దీంట్లో మాచర్ల గ్రామమే ఎంచుకుంటాను నేను, లేదంటే చింతల తాండ, ఏది మీ గ్రామమో ఆ గ్రామం అనేది నేను ఎంచుకోవాలి. కొత్తపల్లి అనుకోండి, కొత్తపల్లి. అలా దీంట్లో మీరు ఆధార్ నంబర్ ద్వారా అన్నా కూడా తెలుసుకోవచ్చు, లేదా ఖాతా నంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఖాతా నంబర్ అంటే మనం పొలం పాస్బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ మొదటి పేజీలో అంటే ఫస్ట్ పేజీలో మీ ఖాతా నంబర్ అనేది ఉంటుంది. ఖాతా నంబర్ కావాలంటే చూసుకోండి. మీ ఫోటో ఉంటుంది. మీ పాస్బుక్ ఓపెన్ చేసిన పొలం పాస్బుక్ ఓపెన్ చేసిన వెంటనే మీ ఫోటో కింద ఖాతా నంబర్ అని ఉంటుంది, అది ఖాతా నంబర్. రెండో పేజీలో మాత్రం సర్వే నంబర్లు ఉంటాయి. మన ఖాతా నెంబర్ ఎంచుకోండి. మీ ఖాతా నెంబరు సపోజ్గా ఖాతా నెంబర్ మీది 35 లేదంటే 50 ఎంతనో మీ ఖాతా నెంబర్. నేను అందాజుగా 50 అని కొడుతున్నాను. ఇప్పుడు 50 అని కొట్టినాను కదా, 50 క్లిక్ చేసేసినాం, అయిపోయింది. కింద అనుకుని ఇది ఎందుకు రెడ్ మార్కులో 21+10 అంటే ఈ రెండు కూడాలి. ఒక్కోసారి మైనస్ వస్తుంది అలా, అంటే ఎంత అది ఈక్వేషన్ ఎంత ఉంది అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. 21+10 అంటే ఎంత అవుతుంది? 31 మనం ఇక్కడ ఎంటర్ చేసినాం. క్లిక్ చేయండి అని ఉందా, దాన్ని క్లిక్ చేసే ముందు కింద మీరు వినియోగదారు సమ్మతి మేము ఓకేనా అని ఇక్కడ క్లిక్ చేస్తే దీన్ని రైట్ మార్క్ వేసుకోవాలి. ఇది రైట్ మార్క్ వేసుకొని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్టే ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఆధార్ లింక్ స్టేటస్ అనేది ఇక్కడ చూడు. జిల్లా పల్నాడు, మనం ఎంచుకున్న మండలం ఓకే, ఇక్కడ గ్రామం ఓకే, కొత్తపల్లి ఓకే, క్రమ సంఖ్య 1, ఖాతా సంఖ్య 50, పట్టదారుని పేరు మీ పేరు వస్తుంది, అలాగే తండ్రి పేరు వస్తుంది. తర్వాత ఆధార్ లింక్ అయిందో లేదు చూడండి, ఆధార్ లింక్ అయినది అంటే మీ పాస్బుక్ ఈయన పాస్బుక్కి ఈయన ఆధార్ లింక్ ఉంది అన్నమాట. అలాగే మీ పాస్బుక్లకు మీకు ఆధార్ లింక్ ఉందో లేదో అనేది మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా హోమ్ పేజ్ కూడా మీకు చూపిస్తాను. ఇటు ఆధార్ లింక్ ఉంటే కొందరు మీరు స్టేటస్ చూసిన వెంటనే ఇటు ఆధార్ లింక్ లేదు అని రెడ్ మార్కులు కనిపిస్తుంది.
అది ఆధార్ లింక్ లేదు అన్నట్లయితే రెడ్ మార్కులు ఎలా చూపిస్తుంది అనేది మళ్ళీ వీడియోలో పెడతా కానీ అప్పుడు చూపిస్తాను. ఇది ఆధార్ లింక్ లేదంటే ఏం చేయాలంటే మరి మాత్రం ఫస్ట్ మీరు ఎంఆర్ఓ ఆఫీస్, మీకు రెవెన్యూ ఆఫీస్ ఉంటుంది మండల ఆఫీస్లో, ప్రతి మండలంలో ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటాయి, మండల రెవెన్యూ ఆఫీసులు ఉంటాయి. అక్కడ పోయి ఇదో ఇక్కడ ఆధార్ లింక్ లేదు, మీరు మా పాస్బుక్కి మా ఆధార్ లింక్ చేయండి అంటే వాళ్ళే చేసిస్తారు. వాళ్ళే మనకు ఫ్రీగా సర్వీస్ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ అనేది మన పాస్బుక్లో మన ఆధార్ లింక్ అనేది చేయమంటున్నారు కాబట్టి మనం పోయి చేయించుకోవచ్చు. ఓకేనా. ఈ వీడియోలో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆధార్ లింకు లేనిది అనేది కొన్ని ఉంటాయి, దాదాపు అందరూ ఆధార్ లింకులు ఉంటాయి. ఎవరిదన్నా లింకు లేదంటే మాత్రం మనకు పైన నుంచి గవర్నమెంట్ నుంచి కొన్ని స్కీమ్లు ఇస్తారు, రైతు భరోసా కానీ లేదంటే అన్నదాత సుఖీభవ కానీ. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధంగా, ఒక పొలం పాస్బుక్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పిఎం కిసాన్ నరేంద్ర మోడీ సార్ గురించి మనం ఎలా అంటే అక్కడ పిఎం కిసాన్ అనేది సెంట్రల్ ఇస్తారు స్కీము, స్టేట్ స్కీమ్ కూడా మనకి ఇస్తారు కొందరు. సో సెంట్రల్ స్కీమ్లో పిఎం కిసాన్ రావాలన్నా కూడా ఈ పాస్బుక్కి మన ఆధార్ లింక్ అనేది ఉండాలి. అలా లింక్ ఉందంటేనే మనకు పడుతూనే ఉంటాయి అన్నమాట డబ్బులు. ఇక లింక్ లేని ఖాతా నంబర్లు కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఖాతా నంబర్లు మీరు ఆధార్ లింక్ ఉందంటే దాదాపు ఉంటుంది, లింక్ లేకపోతే ఇంకా మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ అందరూ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు. అలాగే